హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు నేను రాగి ముద్దలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా ఇట్టే సూట్ అయిపోయే కర్రీ అండి. అదే ఎండు చేపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఇది విలేజ్ల్లో పల్లెటూర్లలో బాగా వండుకుంటారండి. ఇది పెద్దోళ్ళ నాటి వండుకుంటారనమాట. మంచి విలేజ్ స్పెషల్ అనమాట ఈ కర్రీ. ముందుగా పొయ్యి మీద ఒక బోగాన్ లాంటిది వెడల్పు దబర పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక 20 గింజలంత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలండి. అలాగే మనం వేయించకూడదు, వేగకుండానే కొంచెం పచ్చిగా ఉండాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఒక పుల్ల మామిడికాయ ఉంటుంది కదా, లోపల ముట్టండి. ఆ ముట్టి వేసుకుంటే మనకి కర్రీ అనేది సూపర్ టేస్ట్ అనమాట. ముక్కల కంటే కూడా మనకి ఇలా ముట్టిని కానీ వేసుకొని మనం కర్రీ చేసుకుంటే లోపల ఉండేది దాన్ని టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు. అది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఎండు చేపలండి, ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బాగా 4-5 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టాను. అవి కూడా వేసుకుందాము. చాలా మంచి రెసిపీ అండి ఇది అసలు. ఇప్పుడు అవి కూడా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందాము. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు. ఒకసారి అంతా కలుపుకుందాము. రాగి సంగటిలోకైనా రైస్లోకైనా భలే ఉంటుంది అసలు. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చూసారు కదా, కొంచెం మగ్గినట్టు అయిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ముందుగా నానేసుకొని అలా పిండి గుజ్జును తీసి కర్రీలో వేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ నిండుగా వాటర్ వేసుకుందాము. ఒకసారి కలిపి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి. చింతపులుసు వేసుకున్నాం కాబట్టి అంతా ఉడకాలి బాగా కర్రీ అనేది. మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చాలా టేస్టీ అయిన రెసిపీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూద్దాము. 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కుక్ అయిపోయింది. మనం వేసిన నీళ్లు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా, ఒకసారి అలా కలుపుకొని చూసారు కదా, దానికి అంతా మనకి చేపలు అదంతా ఫ్లేవర్ పట్టి తినేటప్పుడు భలే ఉంటుంది అసలు. ఇప్పుడంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో పొడి చూపిస్తాను నేను. ఆ పొడి చూస్తున్నారు కదా, కొద్దిగా బియ్యం, 1 స్పూన్ అన్ని బియ్యం వేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు అన్నీ కూడా వేయించుకొని మనం పొడి కొట్టి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఆ కర్రీకి. బియ్యం అన్నీ వేసుకున్నాం కదా, మనకు కొద్దిగా చిక్కగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి అంతా కలుపుకొని మరోసారి 1 మినిట్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అంతా కలిపి ఒకసారి మూత పెడదాము. మన పెద్దవాళ్ళు చేసే కర్రీ అండి ఇది, మంచి టేస్ట్ ఉంటుంది. చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కర్రీ అనేది. మంచి వాసన వస్తుంది కూడా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఒకసారి ఈ ఎండు చేపల పులుసుని తప్పకుండా, ఎండు మెత్తాళ్ళు అండి ఇవి, వీటి పేరు మెత్తాళ్ళు అని అంటారు. ఎండు మెత్తాళ్ళ పులుసుని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. ఇలా మామిడి ముట్టిని వేసుకొని కర్రీ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను.